ముఖ్యంగా మనం చూసుకుంటే సంవత్సరం కాలం పూర్తయిపోయింది. పూర్తయిపోయినా సరే మీ సర్వే ద్వారా ఎలాంటి స్పందన వచ్చింది ఈ సంవత్సరం కాలంలో? అంటే ఏదైతే బ్రాండ్ 2017, 18 మనం చేసాము 19 ఎలక్షన్స్ ముందు చేసినప్పటికీ అప్పుడు ఒక 5% రీచ్ ఉండిందండి. 2024లో ఏదైతే చేసామో ఆ రోజు మీరు ప్రజలందరికంటే మీరు లైవ్లో చూసారు అక్కడ. అవును. మనం ప్రెస్ మీట్ ఎందుకంటే మీరు చూసిన ఒక 2-3 సెకండ్ల తర్వాత రిలీజ్ అయ్యింటుంది కానీ లైవ్లో కానీ. సో దాన్ని బేస్ చేసుకుని ఆ క్రెడిబిలిటీని పోగొట్టుకోకూడదు. ఏదైతే మనకు ప్రజలు ఆదరించారో దాన్ని చేసుకోవచ్చు. ప్లస్ మార్కెట్లో ఉన్న హ్యూజ్ గ్యాప్ ఏంటి అని అబ్జర్వ్ చేసి ముందుకు వస్తున్నాం. ఈ 1 ఇయర్ పరిపాలనలో మీ సర్వే ఏం చెప్తుంది కూటమి ప్రభుత్వం మీద? అంటే డైరెక్ట్ స్ట్రైట్ క్వశ్చన్ వేసారు ఒకటి. పార్టీల పరంగా ఉన్న వ్యతిరేకత కాస్త తక్కువ ఉందండి. అంటే కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, కూటమి మీద కంపారిటివ్లీ 1 ఇయర్ మీద ఇంకా హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే పోలవరం కానీ లేకపోతే ఇంకోటి ఇష్యూస్ కానీ పథకాలు కానీ ఇంకా డిలే అవుతున్నప్పటికీ ప్రతి ఒక్క విషయంలో డిలే అవుతున్నా 1 ఇయర్ అయింది కదని. బట్ అట్ ది సేమ్ టైం ఇది 2 చక్రాల వెహికల్ లాంటిది. ఎమ్మెల్యేల పనితీరు మీద ఎంత ఉంటుందో గవర్నమెంట్ పైన పరిపాలించే వాళ్ళ మీద కూడా ఇంకో చక్రం లాంటిది. ఒక చక్రం పంచర్ అయితే మనం టక్కన ఆపి పంచర్ వేసుకుంటాం చూడండి. ఇప్పుడు పంచర్ అయిందని అనట్లేదు కానీ ఆ ఎఫెక్ట్ గ్రౌండ్లో చాలామంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత బాగా సరే, మీరు చెప్పలేకపోవచ్చు. పంచర్ అయింది ఎమ్మెల్యేల పనితీరా లేకపోతే ముఖ్యమంత్రులు లేకపోతే డిప్యూటీ సీఎం నారా లోకేష్ వాళ్ళ పనితీరు పంచర్ అయిందంటారు? నేను ఫస్ట్ నుంచి మీకు తెలుసు డేటా పరంగా మాట్లాడతా కానీ నాకు తెలిసిన చాలా విషయాల మీద తెలియని విషయాల మీద కాదు, ఎమ్మెల్యేల మీద ఎక్కువ నెగిటివిటీ ఉంది. ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అంటే మెజారిటీ అన్ని పార్టీలు అండి. బట్ ఇప్పుడు ఒక పర్సంటేజ్ X% అన్నప్పుడు ఆ X%లో ఆబ్వియస్గా టీడీపీది మెజారిటీ ఎమ్మెల్యేలు కాబట్టి మెజారిటీ ఎమ్మెల్యేలు టీడీపీ నుంచే ఉంటారు. టీడీపీ ఎమ్మెల్యేలు మ్యాక్సిమం నెగిటివిటీ బాగా ఎక్కువగా ఉందంటారు. అంటే జనసేన బీజేపీ ఉన్న మీరు నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అన్నప్పుడు ఆబ్వియస్గా మెజారిటీ పర్సెంటేజ్ వాళ్ళదే కాబట్టి టీడీపీ వాళ్ళదే ఎక్కువ ఉంటుంది. ఓకే, మీరు చేసిన ఈ సర్వే ద్వారా టీడీపీకి కూటమి ప్రభుత్వానికి గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? గుడ్ బ్యాడ్ సంబంధం నుంచి దూరం జరిగే ఈ పారావిల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీకు ఏం సంబంధం లేదు, మీరే paravil.com రేపు పొద్దున జూన్ 12, 11:27 ప్రమాణ స్వీకారం జరిగింది. కరెక్ట్గా ఆ క్షణానికి 1 ఇయర్ కంప్లీట్ అవుద్ది. సో 11:27 కరెక్ట్గా మన paravil.comలో లేదా యాప్లో కానీ 175 నియోజకవర్గాలటువంటి రిపోర్ట్లు సంపూర్ణంగా ఏదైతే నియోజకవర్గాన్ని సెంట్రిక్గా పెట్టుకొని సరౌండింగ్గా అన్ని విషయాలను 37 అంశాలని మనం 100 పేజీల డాక్యుమెంట్ని ఇన్ డీటెయిల్గా సెక్షన్స్ వాజ్గా డివైడ్ చేసి ఆ సైట్లో పొందుపరచడం జరుగుతుంది. సో దీంట్లో ప్లస్ మైనస్ కాదు, ఉన్నది ఉన్నట్టుగా ఎలా ఉంది అనేది ఫేర్గా ఒక స్కానింగ్ సెంటర్కి వెళ్ళారు సార్ మీరు గోపి గారు. సో ఇన్ డీటెయిల్గా మేము స్కాన్ చేస్తుంది కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీ ప్రాంతము, ప్లేసు, మీ కలరు, హిందుత్వం, ముస్లిం ఈ బేస్ని బట్టి మీరు స్కాన్ చేయదుగా. సో పాజిటివ్ నెగిటివ్ కాదు, మీకు ఏంటి మీలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, ప్లస్లు ఏంటి, మైనస్ ఏంటి అలా చూపిస్తుంది. కానీ వాళ్ళు ప్లస్ అనుకుంటారా మైనస్ అనుకుంటారా వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి. 44 మంది ఎమ్మెల్యేల మీద చాలా అంటే చాలా నెగిటివిటీ పెరిగిపోయింది అని మీరు చెప్పడం జరిగింది. ఎందుకు ఆ నెగిటివిటీ ఏంటంటే రాంగ్ కన్వే అయినట్టుంది. ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు 88 మంది ఉన్నారు. 88లో 44, 175లో 44 కాదు. ఓకే, 88 మందిలో 44 మంది. ఓకే, 44 మందిలో చాలా అంటే చాలా నెగిటివిటీ పెరిగిపోయిందని మీ సర్వే చెప్పింది. ఆ సర్వే అసలు ఎందుకు అంత నెగిటివిటీ పెరిగిపోయింది? ఒకటి, అక్రమాలు చేస్తున్నారనే నెగిటివిటీ పెరిగిందా, లేకపోతే ప్రజల దగ్గర అందుబాటులో లేకుండా ఉన్నారని నెగిటివిటీ పెరిగిందా, లేకపోతే ప్రభుత్వం మీదే పైన కూటమి నేతల మీదే నెగిటివిటీ పెరిగిందంటారు? సో మీరు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆన్సర్లన్నీ మీరే చెప్తున్నారు. అడుగుతున్నా సార్, అడగట్లేదు, ఆన్సర్లన్నీ మీ దగ్గర ఏమైనా నా చేత చెప్పిస్తున్నారు. ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ కాబట్టి. అట్లాగేం లేదు, లేదు ఆబ్వియస్లీ పీసీ మీడియాకి కొన్ని విషయాలు మీరు తెలిసినా చెప్పరు, మా చేత చెప్పించాలని చూస్తారు మామూలుగా. మీకు ఆల్రెడీ మాకంటే ఎక్కువ సోర్సు, ఎక్కువ ఇన్ఫర్మేషన్, ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కంపారిటివ్లీ. బట్ మేమేంటంటే దాన్నే ఒక ఆర్గనైజ్డ్ వేలో నెంబర్స్ వేలో ప్రజెంట్ చేస్తాం. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేస్కి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే అండి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో ప్లస్ ఆర్ మైనస్ పాజిటివ్ నెగిటివ్ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కలవాలి, ఎలా కలవాలి, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలవాలి, ఎలా కలవాలి, వాళ్ళ చేత ఆ మినిస్టర్ చేత అలా పని చేయించుకోవాలి. ఎవ్రీడే సెక్రటరీకి వెళ్ళి మన పనులు చేయించుకొని ప్రతి ఒక్క మినిస్టర్ని కలిసి అన్నా మాకు ఇది కావాలి, అన్నా మాకు ఇది కావాలని చెప్పి ఎలా చేయించుకోవాలని ఒక ఆర్గనైజ్డ్ సెక్షన్స్ ఉంటుంది. అలా మిస్ అవుద్ది. వీళ్ళు ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి ఆల్రెడీ ఒక ప్రతి ఊర్లో ఎప్పటి నుంచో పార్టీకి సంబంధించినటువంటి వర్క్ చేసినటువంటి వాళ్ళు ఒక సెక్షన్స్గా ఉంటారు. వీళ్ళతో ఎలక్షన్స్ టైంలో వచ్చి టక్కన ఎమ్మెల్యే అయిపోయారు కానీ ఆ ర్యాపో ఈజీగా ఉండదు. ఇప్పుడు మన నలుగురు గ్రూప్గా ఉన్నాం, కొత్తగా జాయిన్ అయ్యాడు, మన నలుగురు మన ఆఫీస్లో వచ్చినా కానీ టక్కన మూవ్ అవ్వలేడు. మనం లంచ్కి ఒక టైం అనుకుంటాం, వెళ్ళేదో వచ్చేది ఒక టైం అనుకుంటాం, నేను స్టార్ట్ అయ్యాను, నేను డ్రాప్ చేయాలి, ఇవన్నీ ఒక అండర్స్టాండింగ్తో ఉంటాం. కొత్తగా వచ్చిన వాళ్ళు సేమ్ క్యాడరు, సేమ్ శాలరీ, సేమ్ అయినా మన గ్రూప్లోకి సింక్ అవ్వరు. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఈ కమిటీల్లో కూడా గ్రూపుల్లో కూడా ఇమీడియట్గా మూవ్ అవ్వలేదు. కేవలం ఎమ్మెల్యేని రెస్పెక్ట్ వస్తూ ఉంటుంది కానీ ఓవరాల్గా ఆ గ్రూప్లోకి మిస్ అవుతూ ఉంటారు. ఎట్ ది సేమ్ టైం ఇది బ్యూరోక్రసీ, అంటే
కలెక్టర్ గారి చేత ఎలా పని చేయించుకోవాలి, ఎవరిని అడ్మినిస్ట్రేషన్లో ఎంఆర్ఓని ఎప్పుడు మనం కలవాలి, అంటే ఎంఆర్ఓ ఇప్పుడు ఎమ్మెల్యేలకు పని చేయించుకోవడం చేత కావట్లేదు అంటారు. అది అందరికీ ఉంటుంది. ఇది ఒక 30-40%. ఇది ఓవరాల్ ఎక్స్పీరియన్స్ 1 ఇయర్లోనో 1.5 ఇయర్లోనో తెలిసిపోతుంది. బట్ కిందకు వచ్చేసరికి ఇసుకలో ఒక పర్సంటేజ్ మాట్లాడాలన్నా, లేకపోతే సిండికేట్లో ఒక లెక్కర్ దాంట్లో మాట్లాడాలన్నా, లేకపోతే ప్లాట్లో ఓపెనింగ్కి వెళ్ళాము మాకు 2 ప్లాట్లు ఇవ్వమని అట్లా మాట్లాడాలి అడుగుతున్నారంట ఎమ్మెల్యేలు. అడుగుతున్నారు. అందరూ అడుగుతారు, ఎక్కువ మంది అడుగుతారు, అది వేరే విషయం. అడుగుతున్నారంట. బట్ అడిగే రీతి కూడా, అడిగే తీరు కూడా ఒకటి ఉంటుంది. అంటే బహిర్గతంగా మీరు కట్నం అడిగేదానికి మీరేమి ఇస్తారని అడిగేదానికి చాలా తేడా ఉంది. పెళ్ళి మేము కట్నం ఇస్తేనే చేసుకుంటాం అనేదానికి, సో ఇంకేంటండి ఇచ్చిపుచ్చుకోవడాల గురించి మాట్లాడుకున్నామా అనేదానికి తేడా ఉంది కదా. సో బహిర్గతంగా ఈ చాప మీద నీరు ఎక్కడానికి చాప కింద నీరుగా తేడా ఉంది. మీరు చేసుకుంటా పోతూ ప్రతిదానికి ఒక పర్సంటేజ్ అనేది అందరూ ఆమోదయోగ్యంగా ఉండే అటువంటి తీరుకి మనం చేరుకున్నాం. అంటే ప్రజలు కూడా తీసుకునే వాళ్ళకి సార్ ఓపెనింగ్కి వచ్చారు కదా, ఇదిగో 10,000 50,000 ఉంచండి సార్, లేకపోతే ఈ గిఫ్ట్ ఇచ్చుకోండి సార్ అనేది ఉంటుంది. నేను ఓపెనింగ్కి వస్తాను ఖచ్చితంగా, కాకపోతే ఆ 2 ప్లాట్లు ఖచ్చితంగా ఇది మనకే ఉండాలి. అంటే ఒకవేళ ఇవ్వకపోతే పనులు జరగవంటారు. ఇవ్వకపోతే ఏమవుతుందంటే సార్ ప్రాక్టికల్ రీజను, ఇప్పుడు 4 ఎకరాలు సార్ దగ్గర మీ దగ్గర తీసుకొని నేను ప్లాట్లుగా వేసుకుంటా ఉంటాను. ప్లాట్లు వేసుకున్నానంటే మొత్తానికి డబ్బులు ఆ పొలాలు కట్టారు. నాకు సంవత్సరం మీ దగ్గర టైం తీసుకొని ఈ సంవత్సరంలో సేల్ చేస్తానండి, ఈ వచ్చిన అమౌంట్లో మీరు ఇంత నాది ఇంత 70 మీకు ల్యాండ్ మీది కాబట్టి నేను సేల్ చేసుకుంటాను. నేను ఎంత సేల్ చేసుకుంటాను పక్కన పెడితే మీరు గోపి గారు మీకు 1,00,000 ఇస్తాను, 1,00,000 ఇచ్చేస్తాను, పై నేను 10-30 అమ్ముకుంటానంటారు. అంటే ఒక సంవత్సరం లోపల క్లియర్ చేసేయాలి, లేకపోతే ఇచ్చిన అడ్వాన్స్ వెనకరావు. ఇప్పుడు ఎనీ ప్లాట్, ఎనీ గోదావరి కావచ్చు, ఎక్కడైనా కానీ ఏ ఇండస్ట్రీ ఇదే జరుగుతుంది. సో మీరు ఎమ్మెల్యేతో పెట్టుకుంటే ఏమవుద్దంటే దానికి కావాల్సిన మున్సిపల్ పర్మిషను, వాటర్ పర్మిషను, కరెంట్ పర్మిషను, లేకపోతే అప్రూవల్, కార్పొరేషన్ పర్మిషన్స్ ఇవన్నీ డిలే అవుతూ ఉంటాయి. ఎందుకు డిలే అవుతాయి, ఎలా డిలే అవుతాయి అనేది ఇది ప్రజలందరికీ తెలిసిన విషయమే. సో అందుకని వాళ్ళు చెప్పింది నచ్చకపోయినా, ఒప్పుకోలేకపోయినా, జీర్ణించుకోలేకపోయినా, మెయిన్ రోడ్లు అడిగినా కానీ ఇష్టం లేకపోయినా ఇవ్వాల్సి వస్తుంది. లేదా ఆయన దగ్గరికి వెళ్ళి పొద్దున్న వెళ్ళి కూర్చొని సార్ 2 ప్లాట్ అంటే కష్టం అండి, ఇంత అవుతుందండి, ఒక ప్లాట్కి చేసుకుందాం సార్ అని. సరే చూద్దాం మీరు ఎలా చేస్తారో చూద్దామంటే ఇంకా 2 ప్లాట్లు ఇచ్చేస్తారు. రైట్. అమరావతి అనే పేరు మీ అందరికీ బ్రాండ్ అయిపోయింది. రీసెంట్ టైమ్స్లో కొన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతున్నాయి. అమరావతిని వేసి రాజధాని అని కొంతమంది అన్నట్టుగా టాక్ వచ్చింది. సో అదంతా పక్కన పెడితే అమరావతి పేరు అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. అదేవిధంగా అమరావతిలో డెవలప్మెంట్ జరుగుతుంది, కానీ ఉత్తరాంధ్ర కావచ్చు, లేకపోతే మిగతా దగ్గర ఏది లైక్ ఈ కడప లాంటి ఏరియాలో డెవలప్మెంట్ లేదు. ఇలా డెవలప్మెంట్ లేని ఏరియాల్లో మీ సర్వే ఏం చెప్తుంది? ప్రతి దానికి క్వశ్చనీర్ వేరేగా ఉంటుందండి. ఏరియా వైజ్గా క్వశ్చనీర్ కానీ దాని గురించి డేటా కలెక్షన్ మారుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పండి, ఇప్పుడు విజయవాడ గుంటూరులో అమరావతి సెక్షన్ మీద ఎలా ఉంది, క్యాపిటల్ మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదు, అది అక్కడ ఉన్న ఇష్యూస్ ఏంటి, కొన్ని ఇండివిజువల్ నియోజకవర్గాల్లో అక్కడ ఉన్న కరప్షన్స్ అన్ని ఇన్ డీటెయిల్గా ఉంటాయి, అది వేరే విషయం. సో హోప్తో అయితే ఉన్నారు విజయవాడ గుంటూరు దగ్గర మటుకు, ఇట్ ఈస్ గోయింగ్ టు డెవలప్ అని హోప్తో ఉన్నారు. హోప్ 1 year ఉంటుంది ఖచ్చితంగా, 2 years ఉంటుంది ఖచ్చితంగా, 3 years కూడా ఉంటుంది ఖచ్చితంగా. 4th year నుంచి అంత ఖచ్చితంగా అనే పదం రాదు, ఆబ్వియస్గా రెప్లికే అవుతుంటుంది, ఎందుకంటే హ్యూజ్ సెక్షన్ కాబట్టి వెంటనే తగ్గుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ ప్రజలు ఇక్కడ డెవలప్ అవుతుంది కదని చెప్పి నేను శ్రీకాకుళంలో ఉన్నట్టు నా ఊర్లో నేను జాబ్ చేస్తున్న దగ్గర కంపెనీలు లేకపోయినా పర్లేదు అనుకుని శ్రీకాకుళం అని అనుకోరు, కర్నూలు అని అనుకోరు. ప్రతి ఒక్కరికి నాకు ఏంటి అనేది ప్రధానమైన అంశం. పైకి ఎన్ని మనం చెప్పినా కానీ నాకు ఇంకో 10,000 పెంచుతారా, శాలరీ ఇన్ని రోజు కష్టపడతాం కదా అని ఎట్లా అడుగుతారో, నేను నా పిల్లవాడికి ఆరోగ్యం బాగాలేకపోతే అక్కడికి వెళ్తే ₹1,00,000 అయింది, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ బాగుంటే తక్కువలో అయ్యేది కదా, లేకపోతే అమ్మఒడి పట్టలేదా, లేకపోతే ఇంకోటి పట్టలేదా, ఇది ఈ తనకి కావాల్సిన రిక్వైర్మెంట్ గురించి అడుగుతారు. అమరావతి డెవలప్ చేసాం కదా మీకు లేకపోయినా పర్లేదు కదా అనేది రాంగ్గా అవుతుంది పొద్దున. సో వ్యాలిడ్ క్వశ్చన్ ఏంటంటే అన్ని ఏరియాలు ఏదో రకంగా అదే రకంగా అమరావతి అన్ని దగ్గర బిల్డ్ చేయగలుగుతారని పెట్టి అది కుదరదు కదా, ఇంపాసిబుల్ కేసు. బట్ సమ్వేర్ సమ్హౌ ఒక పర్సన్ యొక్క యాస్పిరేషన్స్ని మీరు 360 degree ఆలోచించి సాటిస్ఫై చేయగలిగితే ఓట్ బ్యాంకింగ్ కన్వర్ట్ అవుతుంది.